నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. స్పైనల్ కార్డ్ ఇంజురీస్ అంటే వెన్నపూసలో ఏదైనా ఇంజురీ అయిందనుకోండి, అలాంటప్పుడు ఫర్టిలిటీ మగవాళ్ళల్లో దెబ్బతినచ్చు. ఇజాక్యులేటరీ డిస్ఫంక్షన్ అవ్వచ్చు. 90% కేసెస్లో ఇదే సమస్య ఉంటుంది. లేదా పువర్ స్పర్మ్ మొటిలిటీ ఉండొచ్చు. కదలిక ఉండకపోవడం, ఆకారం బాగాలేకపోవడం, ఎందుకంటే టెస్టిస్లో ఓవర్ ఈటింగ్ అవ్వడం వల్ల, ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల, ఆటోనామిక్ డిస్ఫంక్షన్ అవ్వడం వల్ల అనేది సమస్య రావచ్చు. నార్మల్ స్పర్మ్ ప్రొడక్షన్ కూడా దెబ్బతినచ్చు టెస్టిస్ బాగున్నా కానీ. సో స్పర్మ్ రిట్రీవల్ ఇలాంటప్పుడు ఎలా చేస్తారు అంటే, కణాలు ఎలా తీసుకోవాలి. న్యాచురల్గా ఇజాక్యులేషన్ పాసిబుల్ లేదనుకోండి, అప్పుడు పినైల్ వైబ్రేటరీ స్టిమ్యులేషన్ అనేది వాడతారు. ఎస్పెషలీ రిఫ్లెక్స్ పాత్వేస్ బాగున్నాయి అనుకోండి, అలాంటప్పుడు ఒక స్టిమ్యులేషన్, ఒక వైబ్రేటర్ అనమాట. ఇది కూడా పనిచేయకపోతే ఎలక్ట్రో ఇజాక్యులేషన్. అండర్ ఎనెస్థీసియా చేస్తారు, సేఫ్, ఎఫెక్టివ్. ఇది కూడా పనిచేయకపోతే సర్జికల్ రిట్రీవల్ చేస్తారు. టెస్టికులర్ సర్జరీ ద్వారా చాలా సింపుల్ ప్రొసీజర్. దీంట్లో కదలిక తక్కువ ఉండడం వల్ల ఐవీఎఫ్ కాకుండా ఇక్సీ, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ చేస్తారు. చాలా చక్కటి ప్రొసీజర్. ఒక్క స్పర్మ్ దొరికినా మనం అది వాడుకుంటూ ఇక్సీ ద్వారా ఎంబ్రియో తయారు చేయొచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి.